హిందూస్, సేవ్ హిందూస్, సేవ్ హిందూస్, సేవ్ హిందూస్. రక్షించండి, రక్షించండి, హిందువులను రక్షించండి, 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 హిందువులను రక్షించండి, 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 హిందువులను రక్షించండి, 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 విదేశాలలో హిందువులను రక్షించండి. బంగ్లాదేశ్ లో నడుస్తున్న హిందువులపై దాడిని ఖండించండి. బంగ్లాదేశ్ లో నడుస్తున్న హిందువులపై దాడిని ఖండించండి. బంగ్లాదేశ్ లో నడుస్తున్న హిందువులపై ప్రపంచంలో ఉండే హిందువులందరినీ ప్రపంచంలో ఉండే హిందువులందరినీ బంగ్లాదేశ్లో జరిగినటువంటి హిందువులపై దాడిని ఖండిస్తూ ఈరోజు మా యొక్క విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని ప్రపంచవ్యాప్తంగా చేపిస్తా ఈరోజు సాయంకాలం ఇదే టయానికి మన భారతదేశం మొత్తం విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. మన బంగ్లాదేశ్లో నిన్న జరిగినటువంటి దాడిలో ఒక హిందువు మన హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తూ నిరసన తెలిపిన దానికి చాలా మంది యువకులు అతనిపై దాడి చేసి తీవ్రంగా అతన్ని కొట్టి చంపి చెట్టుకు ఉరితీసి సజీవంగా దహనం చేసిన కార్యక్రమాన్ని నిన్న మనం చూసినాము. అక్కడ ఉండే హిందువులందరూ చాలా బాధతో భయపడుతూ బతకాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కావున మనమందరము ప్రపంచంలో ఉండే హిందువులందరూ ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్లో ఉండే హిందువులకి సపోర్ట్గా నిలుస్తూ వాళ్ళకి ధైర్యంగా నిలవాలని ప్రతి ఒక్క హిందూ బంధువుని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ వాళ్ళు కావచ్చు, మరియు ఇతర సంస్థల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో నిరసిస్తూ అతడు చనిపోయినటువంటి దీపు అనే వ్యక్తికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఈరోజు ఈ నిరసన జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క ప్రఖండ అధ్యక్షుడైనటువంటి ప్రవీణ్ కుమార్ కానీ, మరియు పలమనేరు ఖండ అధ్యక్షుడైనటువంటి సత్యప్రకాష్ గారు కానీ, మరియు బీజేపీలో ఉండేటువంటి శరవణ కుమార్ గారు కానీ, వంశీ గారు కానీ అందరూ కూడా, మరియు ఈరోజు ఇక్కడ ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా జనార్దన్ గారు కానీ, మరియు మిలిటరీ సిద్ధయ్య గారు కానీ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క అతనికి ఆత్మకి శాంతి చేకూరాలని మేమందరూ నిరసన తెలుపుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా యొక్క ప్రఖండ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మన భారతదేశం మతపరమైన దేశాలుగా విడిపోయిన తర్వాత మన భారతదేశం పాకిస్తాన్గాను హిందుస్థాన్గా మనము నిర్మించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులకు విరోధం వచ్చినప్పుడు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒకటిగా ఉన్నప్పుడు 1971 సంవత్సరం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వారు ప్రత్యేకమైనటువంటి దేశం కావాలనుకుంటే ఆ పాకిస్తాన్లో ఉన్న దేశంలో ఉన్నటువంటి యొక్క బంగ్లాదేశ్ను విడగొట్టడానికి మన యొక్క భారతదేశ ప్రభుత్వం ఆ రోజు ఇందిరాగాంధీ గారు మన భారతదేశం యొక్క మిలిటరీని వాళ్ళు సపోర్ట్గా పంపించి ఆ యొక్క బంగ్లాదేశ్ ఏర్పడేదానికి కారణమయ్యారు. మరి ఇతర దేశాలకు వారి రెండు దేశాలుగా కావాలన్నప్పుడు మన భారతదేశంలో ఉన్న సిపాయిలు 3700 మంది సిపాయిలు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ దేశం మన దేశాన్ని కాదు, వాళ్ళ దేశం విభజనకు మన భారతదేశంలో ఉన్నటువంటి సిపాయిలు 3700 మంది ప్రాణాలు పోయినారు. 3700 కుటుంబాలు సర్వనాశనం అయిపోయింది. సుమారు 10,000 మంది ఆ రోజు సోల్జర్లు వాళ్ళ యొక్క ఎన్నో గాయాలతో ఉన్నారు. అటువంటి బంగ్లాదేశ్ ఏర్పడేదానికోసం ఈ హిందూ దేశం ఇంతగా సహాయం చేస్తే కృతజ్ఞత లేనిటువంటి ఈ క్రూరమైనటువంటి ఈ జంతువులు ఈరోజు మన యొక్క భారతీయుడైనటువంటి ఒక చంద్రదాస్ అనేటువంటి వ్యక్తిని క్రూరంగా కొట్టి చంపిన తర్వాత శవాన్ని పైన విలయతాండవం చేసిన తర్వాత కూడా కసి తీరకుండా ఉరివేసినటువంటి వ్యక్తిని సామూహికంగా వచ్చేసి అక్కడ దహనం చేశారు. అంటే 10 మంది చూస్తుండగా, వేలాది మంది చూస్తుండగానే వాళ్ళు సజీవ దహనం చేసినటువంటి ఇటువంటి నరరూప రాక్షసులు ఈ భూప్రపంచంలో ఉన్నారంటే ఒక భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి మనం కూడా తెలుసుకోవాలి. ఎక్కడ కూడా ప్రపంచంలో భారత
భారతీయులకు ఉన్నది ఒక్క దేశమే. ముస్లిమ్స్ కూడా 57 దేశాలు ఉన్నది, క్రిస్టియన్స్కి 100 దేశాల పైగా ఉన్నది ఒక్క భారతదేశంలోనే. చుట్టుపక్కల మన ఒకప్పుడు ఈరోజు ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ అంతా కూడా ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్నట్టు భూభాగమే. ఎన్నో కారణాల చేత విడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ అమ్మాయిలు వారు బయట కూడా తిరగడం లేదంటే దానికి కారణం ఎంత భయపడి ఏ పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో హిందువులు బతుకుతూ ఉన్నారనే విషయాన్ని కూడా మనం అందరూ కూడా గమనించవలసిన విషయం. రోహింగ్యాలు ఈరోజు మన భారతదేశానికి వస్తే వాళ్ళ యొక్క సంతతి పెంచుకొని భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా బతకడానికి ఇప్పటికే భయానయాలను సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క హిందువుల పైన జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక కాండాన్ని ప్రతి ఊరుగా ఖండించాలి. దేశంలో ఉన్నటువంటి హిందువులు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఈ జరిగినట్టు సంఘటన పైన ప్రతిస్పందించాలి. అప్పుడే భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా హిందువులకి వాళ్ళకి ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. ఈరోజు నిన్నటి దినం జరిగినటువంటి ఈ సంఘటనకి యావత్ ప్రపంచం కూడా ఉంది. అదేవిధంగా ఎక్కడ కానీ ఏ ముస్లిం కానీ ఏ క్రిస్టియన్స్ కానీ ఏదైనా నష్టం జరిగితే మొత్తం ప్రపంచమంతా స్పందిస్తుంది. మరి ఈరోజు ఈ భారతదేశంలో సోకాల్డ్ సెక్యులర్ ఉన్నటువంటి నాయకులు కానీ విద్యావేత్తలు కానీ సినిమా యాక్టర్లు కానీ ఒక హిందువుకు పైనటువంటి పైశాచికమైనటువంటి ఈ కార్యక్రమం జరిగితే ఇంతవరకు కూడా ఎవరు కూడా నోట్ చేయలేదు, ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు ఖండించలేదు. కారణం మన హిందువుల ఐక్యత లేకుండా పోవడం, మరి హిందువులు ఎక్కడ ఏం చంపినా ఎవరు స్పందించాలనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. కాదు ఇక మీదటమైన మన హిందువులందరూ కూడా కలిసి కట్టుగా పోరాడితే కానీ మన భారతదేశంలో మనం హిందువులుగా బతికేదానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదని కూడా ఇప్పుడు మీ అందరూ ముందు తెలియజేసుకుంటాం. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. జై శ్రీరామ్. మన బంగ్లాదేశ్లో నిన్న జరిగిన విషయాన్ని చేకూర్చిన విషయం ఏంటంటే మన హిందువుల పైన దాడి జరుగుతుంది. ఇది మనం తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను. ఈ బంగ్లాదేశ్లోనే కాదు ఇంకా ఇతర దేశాల్లో ఉంటే మన హిందువులకు కూడా రక్షణ కల్పించాలనేసి హైకమాండ్ వాళ్ళు నేను కోరుకుంటున్నాను. బంధువులందరికీ నమస్కారాలు. నిజమైన నికార్సైన హిందూ అయి ఉంటే ఈ ర్యాలీలో వచ్చి పాల్గొని ఉండాలి. దీని అర్థం ఇక్కడ హిందువులు లేరు అని అనుకోవాలి, లేదా తగ్గిపోయినారని అనుకోవాలి. ఒకప్పుడు అఖండ భారతదేశంగా ఉన్నదాన్ని ప్రాంతాల వారీగా ఖండాలు చేసి 20-30 దేశాలు ఇచ్చేశారు. మిగిలింది ఒక హిందూ దేశం, ఇది ఒక్కటే. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఎవరు బ్రతకడం లేదు. టోటల్గా బంగ్లాదేశ్లో జరిగిన ఉదంతాన్ని ఉటంకిస్తూ మన మోదీ గారు రాబోయే కాలంలో తప్పకుండా బంగ్లాదేశ్ను భారతదేశంలో విలీనం చేస్తారు. ఖండాలన్నింటినీ కలపడమే ఆయన ముఖ్య ఉద్దేశం, ప్రైమ్ మినిస్టర్ గారిది. ఇది ఒక్కొక్క భాగాన్ని కలుపుతూ వస్తారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అన్నారు. అక్కడుండే ప్రజలే మమ్మల్ని భారతదేశంలో కలిపేయండి బాబు, మేము ఇక్కడ పాకిస్తాన్లో బతకలేమంటున్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో బంగ్లాదేశ్ ప్రజలు కూడా మమ్మల్ని భారతదేశంలో కలపండి, మేము బ్రతకలేము, మా ఆర్థికంగా ఏమీ లేదు, తినడానికి కూడా తిండి లేదు అనే అభద్రతలో ఉన్నారు. వాళ్ళ నిదానం మీద భారతదేశంలో కలుస్తారు. బంగ్లాదేశ్ ఏర్పడడానికి ముఖ్య కారణం మన భారతదేశమే. అప్పటి ఇందిరాగాంధీ గారి జిత్తులు మారి ఐడియాలతోటి బంగ్లాదేశ్కి మన భారత సైనికులని సివిల్ వార్ అంటారు. అప్పుడు యూనిఫామ్ వేసుకొని యుద్ధం చేయలేదు, నార్మల్ డ్రెస్సులు వేసుకొని మిలిటరీ వాళ్ళు బంగ్లాదేశ్ తరఫున పాకిస్తాన్తో యుద్ధం చేశారు. అది సివిల్ వార్. ఎందుకంటే మనం యూనిఫామ్ వేసుకొని ఇంకొక దేశం కోసం మనం పోయి ఆ దేశంలో పోరాడుకుంటాం. అది దేశాల కండిషన్లు, రూల్స్, రెగ్యులేషన్స్. కాబట్టి సివిల్ వార్ చేసినాం మనం. పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కి మనం ఇచ్చాం. వాళ్లకు నీతి లేదు, విశ్వాసం లేదు. విశ్వాసఘాతకులు అంటే బంగ్లాదేశీయులు. వాళ్ళకి ములాజా లేకుండా 2 ఉతికి ఆరేసి మన భారతదేశంలో కలిపేయాలి.
ఇది పెద్ద విషయం కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుందనేసి మన మోడీ గారు ఆలోచిస్తున్నారు తప్ప ఇది పెద్ద విషయం కాదు. ఆల్మోస్ట్ కలిపోతుంది. ఇలాగే ఒక్కొక్క దేశాన్ని కలిపి అఖండ భారతదేశాన్ని ఏర్పాటు చేయడమే మన ప్రైమ్ మినిస్టర్ గారి ముందున్న ఏకైక లక్ష్యం. ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది. త్రికరణ శుద్ధిగా మనం ఏదైనా ఆలోచిస్తే నెరవేర్చవచ్చు, అది తప్పకుండా సాధిస్తాం, కార్యసాధన అవుతుంది. కాబట్టి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ, నెహ్రూ క్షమించరాని తప్పులు చేసేశారు. క్షమించరాని ఒక చిన్న ఉదాహరణ ఏమంటే 93,000 మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను ఎత్తుకొచ్చి భారతదేశంలో కూర్చోబెట్టి అల్లుడిని సాగినట్టు సాగి 93,000 మందిని పంపించింది. అక్కడ ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలు పాకిస్తాన్లో ఉంటే 54 మంది, లక్షలేం కాదు, వేలు కాదు, వందలు కాదు, 54 మంది మాత్రమే. వాళ్ళని ఇడిపించలేకపోయింది. అంటే దీని అర్థం భారతీయుల మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, ఎన్నటికీ కాజాలదు. కాంగ్రెస్ పార్టీ పండగ గడుపుకోవడానికి మాత్రమే భారతదేశం బతకడం తప్ప వాళ్ళకి మనుగడ లేదు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ వేసిన వేషాలన్నిటికీ 2019, 2009 వరకు కూడా నేను కాంగ్రెస్కు ఓటేసిన. ఎందుకంటే అది ఒక నేషనల్ పార్టీ అని అనిపించింది. ఇప్పుడు మీడియా ద్వారా, ముఖ్యంగా మీ మిత్రుల ద్వారా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కుయుక్తులు, కుతంత్రాలు, చిత్తులు మారి ఐడియాలన్నీ తెలిసి వస్తున్నాయి. వాళ్ళు చేసిన ద్రోహాలు హిందువులకి కాంగ్రెస్ పార్టీ క్షమించలేని ద్రోహాలు చేస్తూ ఉంది. ఇప్పటికీ ఎన్నో చేసేసింది. ఇంకా హిందువులు మేలుకోకుండా కాంగ్రెస్ ఆయన పట్టుకొని ప్రాకులాడితే ఖచ్చితంగా మనకు మనుగడ లేదు, భారతదేశం కూడా మిగలరు, హిందూ దేశం కూడా ఉండదు, హిందువులుగా కూడా ఉండలేము. కాబట్టి ఇంకైనా ఆలోచించండి హిందువులారా. ఉండేదే హిందువులు 10% అనిపిస్తుంది నాకు. మనమేమో మెజారిటీలో ఉండామనుకుంటున్నాము. దీంట్లో నానా జాతి ఉన్నారు, సనాతన హిందువులు మాత్రం తక్కువే. చేస్తున్నారా మీరంతా? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరంతా? హిందువుల్ని ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం తరతరాలుగా చంపుతానే ఉన్నారా? ఎక్కడైతే హిందువులు మైనారిటీగా ఉన్నారో అక్కడ ఆడవాళ్ళ మీద మానభంగం, వాళ్ళ ఆస్తుల మీద దౌర్జన్యం, వాళ్ళని చంపడం, ఆఖరికి సజీవ దహనాలకు వచ్చినారు. లాస్ట్ ఇయర్ కూడా చూసిన బంగ్లాదేశ్లో ఏం జరిగిందో. అప్పుడు ఇదే మరి ప్రొటెక్ట్ చేసినాం. నేను అడుగుతా అనేది, భారతదేశంలో హిందువుల మీద బతుకుతున్న హిందూ సోడో సెక్యులర్ వెధవల్లారా ఇప్పుడు ఎందుకు ఖండించంటారు దీన్ని? దీన్ని ఎందుకు ఇప్పుడు ఖండించనంటారు? ఖండించండి వెధవల్లారా, ఖండించండి. ఒక మతం అంటే చంపడమే మతానికి తగిన శిక్షణ. మా హిందువు అని అంటే చంపడమేనా, చావడమేనా? హిందువులు చావడమే వాళ్ళ గత్య. ఏ పాపం చేసినారు? హిందువుగా పుట్టడమే తప్ప. ఒకటి గుర్తించుకోండి హిందువులారా, మన హిందువులందరూ ఏకం కాకపోతే, మన హిందువులందరూ ఒకటి కాకపోతే బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితే మనకు వస్తుంది, పాకిస్తాన్లో ఉన్న హిందువుల పరిస్థితే మనకు వస్తుంది. జాగో హిందూ జాగో. ప్రతి ఒక్కరూ మేల్కొండి, దయచేసి చెప్తా ఉన్నాం. మీరు సంపాదించే ఆస్తిపాస్తులు మీ వెంట రాదు, మీ పిల్లలు మీ వెంట రారు. ఖచ్చితంగా మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు పెరుక్కొని మీ పిల్లల్ని చంపేస్తారు. జాగ్రత్త పడండి. హిందువులందరూ ఏకం కండి. ఉచితాలకు ఓటేయొద్దండి. మనల్ని కాపాడే నాయకుడికి ఓటేయండి. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల కోసం ఈరోజు మనం పోరాడుతూ ఉన్నాం. రేపు ఈ పరిస్థితి మనకు వస్తుంది, రాసి పెట్టుకోండి. మీరు జాగ్రత్త పడకపోతే వస్తుంది. జాగ్రత్త పడండి. జాగో హిందూ జాగో. మేలుకో హిందువా మేలుకో. జై శ్రీరామ్. బంగ్లాదేశ్ దేశంలో స్థానిక ప్రజలు హిందువులపై తిరగబడి హిందువులను చంపుతున్నారు. ఈ విషయమై భారతీయ జనతా పార్టీ హిందూ పరిషత్ తరఫున మేము ఖండిస్తున్నాము. బంగ్లాదేశ్లోని హిందువులందరికీ కూడా మేము మద్దతుగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వారికి కొవ్వొత్తుల ద్వారా నిరసన ప్రదర్శన వ్యక్తపరుస్తున్నాము. ఈరోజు బంగ్లాదేశ్ అనే దేశము ఎటువంటి కృతజ్ఞత లేని దేశం. ఈరోజు భారతదేశము అనేక సదుపాయాలు కల్పిస్తోంది ఎవరికి? బంగ్లాదేశ్ ప్రజలకి. ముఖ్యంగా అటువంటి విద్యార్థులకు కూడా కానీ, వాళ్ళు చదువుకునే చదువు కానీ, వాళ్ళు తినేదని తిండి కూడా కానీ అన్నీ భారతదేశం దానికి సమకూరుస్తున్నారు. భారతదేశం అంటే ఎవరంటే హిందువులే. హిందువుల డబ్బులతో వాళ్ళకి ఈరోజు అనేక వాళ్ళు చదువుకునే ఈరోజు భారతదేశం ప్రతి కాలేజీలోనూ బంగ్లాదేశ్కి అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్ఐటీలో కానీ, ఎయిమ్స్లో కానీ ఒక స్థానిక రిజర్వేషన్ వాళ్ళకి కల్పిస్తున్నాం. కానీ ఆ వెధవలు తిరిగి జరగకుండా మతమౌఢ్యంతో అక్కడుండే హిందువులపై దాడులు చేస్తూ వాళ్ళని హత్యలు చేస్తున్నారు.
కాబట్టి ఈరోజు భారత ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, నరేంద్ర మోడీ గారిని ఒకటే కోరుతున్నాము. అయ్యా, వాళ్ళకి నీతి మాలిన వెధవలకి ఇచ్చే అన్ని సౌకర్యాలను రద్దు చేసి ఈరోజు ఎటువంటి సదుపాయాలు వాళ్ళ విద్య కానీ వైద్యం కానీ ఏమి ఇవ్వకూడదని ఇస్తే హిందువులు తీవ్రమైన నిరసన వ్యక్తపరుస్తారని చెప్పి మేము ఈరోజు నరేంద్ర మోడీ గారి విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే ఆ దేశంపై దాడి చేసి అక్కడుండే స్థానికమైనటువంటి మత మోడీలని శిక్షించాలని ఈరోజు నరేంద్ర మోడీ గారిని మేము భారత ప్రజల తరఫున మేము కోరుతున్నాము. ఎందుకంటే మతమౌఢ్యంతో ఈరోజు భారతీయ హిందువులపై దాడి చేస్తానని ఖండిస్తున్నాము. కాబట్టి ప్రతి హిందువు ఈరోజు భారతదేశంలో ప్రతి హిందువు బంగ్లాదేశ్లో ఉండే హిందువులకి మైతికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జై భారత్, జై హిందూ. నశించాలి.